యోగి వేమన. అన్నపూర్ణగా ప్రసిద్ధి పొందిన మన ఆంధ్రమాతకు ముద్దుబిడ్డడు ఎవరో తెలుసా? వేమన. ఇతను చిత్తూరు జిల్లాలోని మూకచింతపల్లి అనే గ్రామంలో జన్మించాడు. వేమన చిన్నతనం నుండే దేశదిమ్మరి, నిర్లక్ష్యపు మనిషి కావడం చేత బంధువులందరూ ఇతన్ని ద్వేషించేవారు. కానీ అతని వదిన మాత్రం ఎంతో ప్రేమతో, ఆత్మీయతతో చూసుకునేది. అతనిలో మంచి నడవడికి తేవడం కోసం ఎంతో తప్పించేది. ఒక రోజున, నాయనా, మన గ్రామ ప్రజలు నిన్ను నిందించడం నాకు చాలా బాధగా ఉంది. వేమయ్యా, నా మాట విను. మన భవనంలో బంగారు నగలు తయారు చేసే చోటుకి వెళ్ళి పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరీక్షించవచ్చు కదా. వదిన చెప్పిన విధంగానే చేశాడు వేమన. అక్కడ అభిరాముడనే స్వర్ణకారుడు బంగారు వస్తువులు చేయడంలో మంచి నేర్పరి. అటువంటి అభిరామయ్య మీద వేమనకు కోపం వచ్చి, అభిరామ్, రోజు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు? సమయం పాటించడం తెలియదా? ఉదయం ఆలస్యం చేస్తే సాయంత్రం ఆలస్యంగా వెళ్తున్నాను కదా. అవన్నీ నాకు తెలియదు. సమయానికి రావాలి, వెళ్ళాలి. అలా కాకపోతే ఉద్యోగం మానేసి మరో దారి చూసుకో. సరే, ప్రయత్నిస్తాను వేమన్ రెడ్డి గారు. ఎన్ని విధాలుగా హెచ్చరించినా అభిరాముడు ఆలస్యంగానే వస్తున్నాడు. పైగా అలాంటి నాణ్యమైన పనివాడిని వదులుకోవడం ఇష్టం లేదు. అప్పుడు ఆలోచించాడు, అభిరాముడు ఇలా రోజూ ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడు? కారణం ఏమై ఉంటుంది? ఎలాగైనా తెలుసుకోవాలి. మరుసటి రోజు సూర్యోదయానికి ముందే అభిరాముడిని అనుసరించాడు. అభిరాముడు లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజకు కావలసిన ఫలపుష్పాదులు ఓ బుట్టలో ఉంచుకుని ఇల్లు వదిలి బయలుదేరాడు. అభిరాముడిని అనుసరించసాగాడు వేమన. ఊరి బయట గుట్ట, గుట్టలో ఓ గుహ. యోగనిష్టాగరిష్ఠుడైన ఓ సన్యాసి వద్దకు చేరి పుష్పాలను అతని ముందుంచి నమస్కరించాడు అభిరాముడు. కొంతసేపటికి సన్యాసి ధ్యానం నుంచి మేల్కొంటూ అభిరాముణ్ణి చూశాడు. చాటుగా ఉండి ఇదంతా గమనిస్తున్నాడు వేమన. నాయన అభిరామ, రేపు నేను సమాధిలోకి ప్రవేశిస్తున్నాను. రేపు సూర్యోదయానికి ముందే వచ్చేసి. అలాగే స్వామి, తమరి ఆజ్ఞ. తప్పకుండా వస్తాను. ఆ సన్యాసికిచ్చిన ప్రాముఖ్యత పనిలో చూపడం లేదు ఈ అభిరాముడు. రేపు ఎలాగైనా సరే అభిరాముణ్ణి సన్యాసి వద్దకు రాకుండా చేసి నేను వస్తాను. అతనికి బదులు ఉపదేశం నేను వింటాను. కానీ అభిరామ్ చూస్తాను. వదినా, ఎలాగైనా సరే అభిరాముణ్ణి నగల గదిలోనే ఉండేటట్లు చెయ్యాలి. రేపు బయటకు వెళ్ళనీయకూడదు. సంగతి తర్వాత చెప్తానుగా. భగవాన్, ఈ చివరి రోజున ఏమిటి నాకు ఈ పరీక్ష? ఆ మహనీయుని ఉపదేశం పొంది తరించే భాగ్యం నాకు లేకుండా చేశావు. సూర్యోదయానికి ముందుగానే లేచి పూజా ద్రవ్యాలతో సన్యాసి సమక్షంలో భక్తి శ్రద్ధలతో నిలబడ్డాడు వేమన. సన్యాసి కళ్ళు తెరిచి చూశాడు. స్వామి, నేను అభిరాముని శిష్యుడను. ఆయన రావడానికి కుదరక నన్ను పంపారు. దైవసంగ, నీ పూర్వజన్మ సుకృతమే నిన్నే పనికి కల్పించింది నాయన. నేను నీకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. కానీ ఓ షరతు. ముందు అభిరామునికి చెప్పి నీవు అతని నుండే స్వీకరించాలి. అది అప్పుడే ఫలిస్తుంది. తమరు దివ్యజ్ఞాన సంపన్నులు. తమ ప్రకారమే చేస్తాను. అభిరామ, నన్ను క్షమించు. గుహలోని మహర్షి ఉపదేశించిన మంత్రాన్ని నీకు చెప్తాను. తర్వాత అది నాకు చెప్పు. అలాగైతేనే ఫలితం ఉంటుంది. అభిరామ, నన్ను ఆశీర్వదించు, అనుగ్రహించు. ఆహా, నా జన్మ ధన్యమైంది. అభిరామ, జాతి, మతం, దేవుని దృష్టిలో అంతా సమానమే. చూశారా, అల్లరి చిల్లరిగా తిరిగిన వేమన సకల శాస్త్ర పారంగతుడిగా
ఒక మహాయోగిగా మారి అనేక పద్యాలు విశ్వదాభిరామ వినురవేమ అని పామర జనానికి కూడా అర్థమయ్యేలా చెప్పాడు. విశ్వశాంతి తత్వాన్ని ప్రబోధిస్తూ మనిషిలో ఉండే కుళ్ళు స్వార్థాన్ని బహిర్గతం చేశాడు. అందుకే నాటికి నేటికి ఎప్పటికీ కూడా మహనీయుడు వేమన. చీమ కాస్త ఆహారం పెడుతుంది మిడతకి. వర్షాకాలం పోయి చలికాలం వచ్చింది. మళ్ళీ చీమ దగ్గరికి ఆహారం లేక నీరసంగా మిడత వణికిపోతూ వచ్చింది.